హాయ్ అండి, నమస్తే. శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ శ్రీజ చైతన్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను యూట్యూబ్లో మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అందులో కూడా ఫాలో చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇకపై ఈ వీడియోస్ని నేను మాత్రమే కాదు, నా సిస్టర్స్తో కలిపి నేను పెట్టాలనుకుంటున్నాను. ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాను కదండి, పాయసంతో మొదలు పెడదాం అనుకున్నాను. ఈవినింగ్ వరకు ఇలాగే చిక్కగా ఉండే పాయసం, దీన్ని మా ఊర్లో కోవ పాయసం అని అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. రుచి రైస్తో చేయాలనుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: రుచి రైస్, మిల్క్ మేడ్, షుగర్, పాలు, డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, కిస్మిస్ కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే గీ, ఇది హోమ్ మేడ్ గీ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది తక్కువ టైంలో మంచిగా టేస్టీగా ఉండే గీ ఎలా చేయాలో నేను వేరే వీడియోలో నేను చూపిస్తాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే కుక్కర్ ప్యాన్లో మరొక 2 టీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని, గీ వేడైందండి. గీ కాస్త వేడవగానే మనం ఇప్పుడు రుచి రైస్ని వేసుకుందాం. నేను 1 కప్ ఆఫ్ రుచి రైస్ తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, రుచి రైస్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అవ్వగానే నేను ఒక 2 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. 1 కప్కి 2 కప్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట, పలుకుగా. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ కుక్కర్ని పక్కకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ గీలో షుగర్ మెల్ట్ అవుతూ క్యారమలైజ్డ్ అవుతుంది అన్నమాట. ఇది కరిగేటప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, షుగర్ మెల్ట్ అవుతుంది. నేను అస్సలు దీనిలో వాటర్ యూజ్ చేయలేదు. చూసారు కదండి, ఆ పక్కన గోల్డెన్ కలర్ ఫామ్ అవుతుంది. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి వాటరిష్ అవ్వగానే వెంటనే మనం పాలు వేసుకోవాలండి. లేదు అంటే ఆ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతున్న కొద్దీ చేదు వచ్చేస్తుంది, పాయసం మొత్తం చేదైపోతుంది అనమాట. మనం పాలు వేయగానే షుగర్ గడ్డ కట్టేస్తుంది. చూసారు కదా, మనం కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా కరిగిపోతుంది, కంగారు పడద్దు. చూసారు కదా, షుగర్ మొత్తం కరిగిపోయింది. పాలు కూడా ఎంత మంచి నేచురల్ కలర్లోకి వచ్చేసింది కదండి. ఇప్పుడు పాలు ఒక పొంగు రానిద్దామండి. అప్పుడే పాలలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు మరిగిపోయినాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ బాదం మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంటే పౌడర్ కరిగే వరకు మిక్స్ చేసుకొని దీన్ని పాలలో వేసుకుందామండి. ఇది మంచి కలర్ అలాగే ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక కొత్త టేస్ట్ని యాడ్ చేస్తుంది. అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుందాం. ఇది కూడా పాయసానికి మంచి టెక్స్చర్ని ఇస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసిందండి. ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, రైస్ ఉడికింది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. ఇది కొంచెం వాటరిష్గా ఉంటేనే మీరేం కంగారు పడద్దు. ఇది పాలల్లో వేయగానే పలుకుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను పాలల్లో వేసుకుంటున్నానండి. కొంచెంగా పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, పాలల్లో వేయగానే పలుకుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని, ఈ రైస్ని మరి కాస్త సేపు పాలల్లో ఉడకనిద్దామండి. అప్పుడే పాలలో ఉన్న స్వీట్నెస్ అలాగే పాలని ఆ రైస్ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. 2 మినిట్స్ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా ఒక 1 మినిట్ ఉడకనిద్దామండి. అలా ఉడకడం వల్ల డ్రై ఫ్రూట్స్ కూడా మరీ మెత్తబడకుండా మరీ క్రిస్పీగా కాకుండా మధ్యలో ఉంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాయసానికి. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, పాయసం చాలా టేస్టీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఈవినింగ్ వరకు ఇదే టెక్స్చర్లో ఉంటుంది, అస్సలు చిక్కపడదు. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.